ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఈ వారం రాసిన ఆర్టికల్ చాలా దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. దాంతో పాటు మంత్రి నారా లోకేష్ పైన రాధాకృష్ణ గారు చాలా అసహనం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ గారు ఈ వారం తన ఆర్టికల్ కు పెట్టిన హెడ్లైన్ కాస్త సంస్కారం ఉండాలి. ఎందుకు పెట్టారు ఈ హెడ్లైన్ అంటే, బిల్ గేట్స్ వచ్చినప్పుడు చాలా మంది అతన్ని విమర్శించారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ గా చేసుకుని నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించిన వారికి, బిల్ గేట్ ను ప్రశ్నించిన వారికి కాస్త సంస్కారం ఉండాలి అన్నది రాధాకృష్ణ గారి ఆలోచన. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీకి మాత్రమే రాధాకృష్ణ గారు అంటగట్టే ప్రయత్నం చేశారు. కానీ బిల్ గేట్స్ ను చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ఆహ్వానించిన సమయంలో లోకల్లో కంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బిల్ గేట్స్ లాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తిని, చాలా ప్రమాదకరమైన వ్యక్తిని ఎందుకు ఏపీకి ఆహ్వానిస్తూ ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రశ్నించింది నార్త్ ఇండియన్ నెటిజన్లు. అందులో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు ప్రశ్నించారు, ఎలా నిలదీశారు అనేది కూడా రాధాకృష్ణ గారికి ఏం తెలియదు కాదు. అయితే రాధాకృష్ణ గారు రాస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బిల్ గేట్స్ చేసిన అన్యాయం కూడా ఏమీ లేదు. ఇది కూడా తప్పు. 2010లో ఖమ్మం జిల్లాలో దాదాపు 16,000 మంది గిరిజన బాలికల మీద, అది కూడా ఏంటి 9 ఏళ్ల నుండి 14 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిల మీద, 16,000 మంది అమ్మాయిల మీద అక్రమంగా ఒక టీకాకు సంబంధించిన ట్రయల్స్ ను ఈ ఫౌండేషన్ నిర్వహించింది. ఈ బిల్ గేట్స్ కు సంబంధించిన ఫౌండేషన్. దాంతో 5 మంది చనిపోయారు. 100 మంది బాలికలు తీవ్ర అనారోగ్యానికి పాల్పడ్డారు. బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణల కారణంగా వైసీపీ రెచ్చిపోయింది. పచ్చి బూతులు తిట్టారు. అంతటికీ కారణం బిల్ గేట్స్ కు విలువలు లేకపోవడం కాదు, ఎక్కడ చంద్రబాబు నాయుడుకు ఈ పర్యటన వల్ల పేరు వస్తుందో అన్న కడుపు మంటతో ప్రధాన కారణం అని రాధాకృష్ణ గారు రాశారు. అంటే వ్యక్తిగత విలువలు లేకపోవడం కాదు అంటున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లోనే తేలింది కదా. అతడిని మొత్తం ప్రపంచం అంతా ఏం చెప్తోంది, ఇతడు బాలికలను, చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించే ముఠాలో ఒక సభ్యుడు అని మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల కారణంగానే కదా ఢిల్లీలో జరిగిన ఏ సమ్మిట్ లో ప్రసంగించాల్సిన బిల్ గేట్ అర్ధాంతరంగా తప్పుకొని ఎందుకు వెళ్ళిపోయారు ప్రసంగించకుండా. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం, దేశవ్యాప్తంగా ఆరోపణలు రావడం, ఇలాంటి వ్యక్తిని ఎలా ఆహ్వానిస్తున్నారని రావడం వల్లే కదా అతను వెళ్ళిపోయింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ అందించే సాయానికి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏంటి అని కూడా రాధాకృష్ణ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ గేట్స్ ఫౌండేషన్ అనేది ఏ విరాళాన్ని కూడా ఏదో సేవాభావంతో ఏదో పెద్ద ప్లాన్ చేసుకొని ఇస్తుంది అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆరోపణ. దానికి తోడు ఆయన ఫౌండేషన్ కి వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏంటి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇతడి మీద ఉన్న ప్రధాన ఆరోపణ మొత్తం హెల్త్ సెక్టార్ మీద తన ప్రభావం చూపాలి అనుకుంటూ ఉన్నారు. మొత్తం డేటా సేకరిస్తున్నారు, ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. భారతదేశం నా దృష్టిలో ఒక ల్యాబ్ లాంటిది ప్రయోగాలకి అని మాట్లాడిన వ్యక్తి, అలాంటి వ్యక్తి చేతిలో ఏపీకి సంబంధించిన 5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత ఆరోగ్య విషయాలకు సంబంధించిన డేటాను మొత్తం సంజీవిని ప్రాజెక్టు పేరుతో అప్పగిస్తున్నారు. దీని మీద ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు. కానీ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళకి నైతిక విలువలు లేవు, కాస్త సంస్కారం ఉండాలని రాధాకృష్ణ గారు చెప్తున్నారంటే, అంటే ఒక వ్యక్తి వచ్చి పెట్టుబడి పెడతాను అంటే అతను ఎంత నేర చరిత్ర ఉన్నా, ఎంత పనికిమాలిన ఆరోపణలు ఉన్నా, ఎంత పనికిమాలిన వ్యక్తిత్వం ఉన్నా సరే ఆహ్వానించాల్సిందేనా? ఆ స్థాయికి రాష్ట్రం వచ్చేసిందా? నైతిక విలువలే ప్రాతిపదిక అయిన పక్షంలో మన దేశంలో ప్రజా జీవితంలో కొనసాగే నైతిక అర్హత అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మన దేశంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎంతమందిపై ఆర్థిక నేరాలు, క్రిమినల్ కేసులు నమోదు కాలేదు, అయినా ఏ పట్టింపు లేకుండా దర్జాగా పదవులు అనుభవిస్తున్నారు కదా అని రాధాకృష్ణ గారు అంటున్నారు. అంటే మొత్తం మనమే వెధవలము, ఇంకో వెధవ వచ్చి మనతో కలిస్తే తప్పేంటి అని రాధాకృష్ణ గారి ఆర్గ్యుమెంట్ ఉంది. కానీ బిల్ గేట్స్ మీద ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు, లైంగిక వేధింపులు, బాలికల్ని వేధింపులు, అక్రమంగా టీకా ట్రయల్స్, రకరకాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యక్తిని దూరంగా పెడితే మంచిది అని రాధాకృష్ణ గారు చెప్పకుండా, మనమంతా వెధవలమైనప్పుడు ఇంకో వెధవ వస్తే తప్పేంటి అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ చేయడం ఏంటి? బిల్ గేట్స్ మీద ఎలాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నా సరే అవన్నీ ఆయన వ్యక్తిగతం. అలాంటి వ్యక్తి వస్తే ఇక్కడ 4 పెట్టుబడి వస్తాయి కాబట్టి అతన్ని ఆహ్వానించడమే గొప్ప విషయం అని చెప్తున్న రాధాకృష్ణ గారు తన వ్యక్తిగత అభిరుచుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇదే ఆర్టికల్లో పూర్తి భిన్నంగా మాట్లాడారు. నారా లోకేష్ గారితో పాటు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఉంటున్నారు. వీళ్ళిద్దరు, నారా లోకేష్, సానా సతీష్ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. సతీష్ కి తెలియకుండా ఏ పని జరగడం లేదు ప్రభుత్వంలో నారా లోకేష్ ద్వారా అన్నది ప్రధాన ఆరోపణ. ఈ అంశాన్ని ప్రస్తావించిన రాధాకృష్ణ గారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లో కొలంబోకు క్రికెట్ చూడడానికి వెళ్ళారు, టీవీలో చూడొచ్చు కదా అని అన్నారు. దాన్ని ఈ రోజు రాధాకృష్ణ గారు సమర్థించారు. మరి అయితే నారా లోకేష్ గారి మీద రాధాకృష్ణ గారికి బాగా కోపం ఉందా అన్న అభిప్రాయం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి చెప్పారని కాదు, కానీ రాజకీయంగా ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలా కొన్ని సరదాలను త్యాగం చేయాల్సిందే. నారా లోకేష్ కూడా ఆలోచించుకోవాలి. దుబాయ్, ముంబై, కొలంబోలో జరిగిన క్రికెట్ మ్యాచ్లకు నారా లోకేష్ వెళ్లారు. అలా వెళ్లడం కంటే అతడి పక్కన ఎంపీ సతీష్ ఉండడమే ఎక్కువ నష్టం కలిగించింది అని ఒక చోట రాస్తూ, అంతటితో ఆపకుండా మళ్ళా తన ఆర్టికల్లో సానా సతీష్ పేరును రెండోసారి కూడా ప్రస్తావన. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలన్నింటిలో లోకేష్ పక్కన సానా సతీష్ ఉండడం వల్ల క్రికెట్ మ్యాచ్ తిలకించడానికి వెళ్లడం కన్నా ఆయన పక్కనే ఉండడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. సానా సతీష్ మీద గురిపెట్టారు.
ఇలాంటి వ్యక్తులను ఎంటేసుకొని తిరిగితే ఏంటి అంటే సానా సతీష్ ఒక చెడు వ్యక్తి, అతన్ని ఎంటేసుకొని తిరుగుతున్నాడు నారా లోకేష్ చెడు స్నేహాలు చేస్తూ ఉన్నారు అని డైరెక్ట్ గా రాసేశారు రాధాకృష్ణ గారు. అంటే కనీసం నారా లోకేష్ గారి పక్కన కూర్చోవడానికి, నారా లోకేష్ గారితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూడడానికి, నారా లోకేష్ తో కలిసి కనీసం ఫోటో తీసుకొని దాన్ని పబ్లిక్ డొమైన్ లోనికి విడుదల చేయడానికి కూడా అర్హత లేని అంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని నారా లోకేష్ గారు వెంటేసుకొని తిరుగుతూ ఉన్నారు అని స్వయంగా రాధాకృష్ణ గారే చెప్తూ ఉన్నారంటే దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాధాకృష్ణ గారు చేసిన ఈ వ్యాఖ్యలకు నారా లోకేష్ గారు ఏమైనా కనీసం ట్వీట్లో అయినా స్పందిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు కొలంబో ఎందుకు వెళ్లారు అని చెప్తే దాని మీద నా దుడ్లు నా కాలు నా చెయ్యి అన్నట్టుగా ట్వీట్ చేసిన నారా లోకేష్ గారు ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్తున్నట్టు దీనికి ఏం చెప్తారు? నా దుడ్లు, నా స్నేహితుడు, నా సతీష్, నా ఇష్టమని ఏమైనా ట్వీట్ చేస్తారా? అలాంటి వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అని కూడా రాధాకృష్ణ గారు చెప్తున్నారు. మరి ఎందుకు సానా సతీష్ మీద ఇంత కోపం అంటే రాజ్యసభ రేసులో రాధాకృష్ణ గారు కూడా ఉన్నారని ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి. అందులో సానా సతీష్ అయితే మళ్ళీ 2 అయిపోతున్నారు, నారా లోకేష్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అతనికి మళ్ళీ ఇవ్వబోతున్నారు అన్నది. కాబట్టి ఈ రేస్ లో నుంచి ఇలాంటి వాళ్ళని తప్పించడానికి రాధాకృష్ణ గారు ఇలా సానా సతీష్ మీద గురి పెట్టారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఈ ఆర్టికల్లో చూపిస్తే చంద్రబాబు నాయుడు చేసే పనులన్నింటికీ రాధాకృష్ణ గారు మద్దతు ఇస్తూ నారా లోకేష్ గారి విషయంలో మాత్రం అంత సానుకూలంగా లేదు, వ్యతిరేక భావనతో ఉన్నారు అన్నదైతే అర్థమవుతుంది. మరో విషయాన్ని కూడా రాధాకృష్ణ గారు రాశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నిబంధనలను సడలించడం వల్లే బోలే బాబా లాంటి సంస్థలు టీటీడీలోనికి చొరబడ్డాయని రాశారు. ఇది ఒక పచ్చి అవాస్తవం. బోలే బాబా అనేది 2018లోనే తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అది కూడా ఎలా ఒక ఫేక్ సర్టిఫికేట్లను ఇచ్చి మరి ఆ కంపెనీకి అర్హత ఉందని వీళ్ళే ధృవీకరించి అలాంటి కంపెనీని తీసుకొని వచ్చారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందని రాధాకృష్ణ గారు రాస్తున్నారు. పైగా వైసీపీ హయాంలో నిబంధనలను సడలించలేదు, పాలసీలు చేంజ్ చేశారు, ఎక్కువ డైరీలు ఏఆర్ లాంటి సంస్థలే 90% పైగా డైరీ సప్లై చేస్తూ ఉండడం, ఎవరు ముందుకు రాకపోవడంతో ఇలా కేవలం కొన్ని కంపెనీల చేతుల్లోనే మొత్తం గుత్తాధిపత్యం ఉండడానికి వీల్లేదు అని స్టార్టప్ డైరీలను అంటే చిన్న డైరీలను కూడా ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో కొత్త పాలసీని తీసుకుని వచ్చారు. అంతేగాని నిబంధనలను సడలించి ఇష్టానుసారం వైసీపీ వాళ్ళు చేయలేదు. పైగా కొత్త పాలసీ తెచ్చిన తరువాత కూడా ఇవే పాత కంపెనీలే వచ్చాయి కానీ కొత్త కంపెనీలు ఏమి రాలేదు. దానికి తోడు వివాదమైన కంపెనీలని కొత్త కంపెనీలు కాదు, తెలుగుదేశం పార్టీ హయాం నుండి నెయ్యి సప్లై చేస్తున్న కంపెనీల మీదే ఆ తర్వాత ఆరోపణలు వచ్చాయి.